కంబ్యాక్ ఇండియన్ కాదు, కంబ్యాక్ శంకర్. హాయ్ గాయ్స్, ఇండియన్ 2 సినిమా చూస్తాను. అదే భారతీయుడు 2. నాకు ఆల్రెడీ జలుబు, దగ్గు, బాడీ పెయిన్స్, జ్వరము అన్నీ ఉన్నాయి. కానీ భారతీయుడు 2 చూశాక హెడ్ ఏక్ వచ్చింది, ఇంకా నిద్ర కూడా బాగా పట్టింది భయ్య. యూజువల్లీ లివోసిట్రజిన్ టాబ్లెట్ ఎలర్జీ కోసం వేసుకుంటారు భయ్య, దానివల్ల కొంచెం నిద్ర కూడా వస్తుంది. సేమ్ ఎఫెక్ట్ భారతీయుడు 2 చూసినప్పుడు కలుగుతుంది. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్లో బాగా నిద్ర పట్టింది నాకు. సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ భయ్య. సినిమా కరప్షన్ బేస్డ్ సినిమాలు శంకర్ గారు చాలా తీశారు భయ్య ప్రీవియస్లీ, లైక్ అపరిచితుడు, జెంటిల్మెన్, ఇంకా భారతీయుడు. ఇండియన్ 2 కూడా కరప్షన్ బేస్డే భయ్య. ఆబ్వియస్లీ ఇట్స్ ఎ సీక్వెల్. ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది మనకి, కానీ గ్రేట్గా ఉంది ఆ సీక్వెల్ అంటే గ్రేట్గా లేదు భయ్య. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే టైటిల్ యానిమేషన్, ఇంకా ఒక యానిమేటెడ్ క్యారెక్టర్ ఉంటుంది భయ్య. ఆ యానిమేషన్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉంది భయ్య, కానీ ఆయన క్యారెక్టర్ని అంత గ్రేట్గా రాయలేదు. బాగా రాయాల్సింది ఆయన క్యారెక్టర్ని. ఆయన లుక్ కూడా బాగాలేదు భయ్య. భారతీయుడు సినిమాలోనే ఆయన లుక్ బాగుంది. డబ్బింగ్ కూడా బాగాలేదు భయ్య. ఒక లుక్లో ఆయన డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పినట్టున్నారు. భారతీయుడిలో ఎలాంటి సాంగ్స్ ఉంటాయి, ఆ సాంగ్స్ కోసం సినిమా మళ్ళీ చూడొచ్చు. బట్ ఈ సినిమాలో సాంగ్స్ కూడా బ్యాడ్గా ఉంటాయి భయ్య. కానీ విజువలీ సినిమా సూపర్గా ఉంది భయ్య. విజువలీ బాగుంటే సరిపోదు, ఎందుకంటే క్యాజువలీ తీసినట్టు అనిపిస్తుంది. నీ ప్రాస తగలయ్యా అంటారా. ఇండియన్ 2లో మనకి కొంచెం టాగోర్ ఛాయలు కనిపిస్తాయి భయ్య. కానీ ఈ సినిమాలో నావెల్టీ ఏంటంటే కరప్షన్ రిపోర్ట్ చేయడం వల్ల ఎవరైతే రిపోర్ట్ చేశారో వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి అనేది పాయింట్. డీసెంట్గానే అనిపించింది భయ్య నాకు ఈ పాయింట్. ఈ సినిమా క్యాప్షన్ వచ్చేసి 0 టాలరెన్స్ భయ్య. కానీ ఈ సినిమా చూడాలి అంటే చాలా టాలరెన్స్ కావాలి. ఈ సినిమాలో ఒక విలన్కి సపరేట్ సాంగే ఉంటుంది, చాలా అన్నెసెసరీ. ఈ సినిమాలో కంబ్యాక్ ఇండియన్ అనే సాంగ్ ఉంటుంది భయ్య, కానీ కంబ్యాక్ శంకర్ అని చెప్పాలి. ఈ సినిమా చూశాక గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటో తలుచుకుంటే భయమేస్తుంది. చాచా అలా అవ్వదులే. ఈ సినిమా బెస్ట్ పార్ట్ ఏంటంటే క్లైమాక్స్ తర్వాత వచ్చే ట్రైలర్ భయ్య. పార్ట్ 3ది ట్రైలర్ వస్తుంది, బాగుంది. డైరెక్ట్లీ పార్ట్ 3నే రిలీజ్ చేయొచ్చు కదా, పార్ట్ 2 ఎందుకు అన్న ఫీలింగ్ కలుగుతుంది. పార్ట్ 3 చూద్దామనే ఇంట్రెస్ట్ అయితే కలిగింది భయ్య ఆ ట్రైలర్ చూశాక. బట్ చూడాలి శంకర్ గారు ఆ సినిమాలు ఎలా డీల్ చేశారు. ఈ సినిమాలో బాబీ సింహ గారు కూడా ఉన్నారు భయ్య. ఆయన గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఒక పోలీస్ ఆఫీసర్, సేనాపతిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బట్ చాలా కామెడీగా ఉంది ఆయన ఇన్వెస్టిగేషన్, ఆయన అప్రోచ్. శంకర్ గారి సినిమాల్లో ప్రతిసారి మెసేజ్ చాలా ఎక్కువైపోతుంది భయ్య. ఆయన కొంచెం ఇలాంటి సినిమాల నుంచి గ్యాప్ తీసుకుంటే బెటర్. యాక్చువల్లీ ఈ సినిమా ఒక 4 years అగో వచ్చి బాగానే ఉండదేమో, బట్ ఈ లోపల జవాన్ అనే సినిమా వచ్చేసింది. అది కూడా ఈ సినిమా లైన్స్ మీద ఉంటుంది ఇంచుమించు. జవాన్ చాలా బెటర్ అనిపిస్తుంది భయ్య ఈ సినిమాతో కంపేర్ చేస్తే. సో ఫైనలీ ఇంత చెప్పాక ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2 tomatoes భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూసింటే మీరేంటి టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.